అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహారాష్ట్ర, జార్ఖండ్లో బీజేపీ ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తుంది. ఒకవైపు మహారాష్ట్రలో ఇప్పటికే ప్రతిపక్షానికి అపోజిట్ పార్టీలకు కూడా అందనంత దూరంలో ఉంటే జార్ఖండ్లో పోటాపోటీస్తుంది. ఇప్పటికటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు మొదలై దేశవ్యాప్తంగా కూడా బీజేపీ మహారాష్ట్రలో పెద్ద ఎత్తున విజయం సాధించబోతుంది. కాబట్టి మహారాష్ట్రనే కాకుండా దేశవ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయాల్లో బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఒక్కసారి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రాకేష్ రెడ్డి గారు, ఎలా అనిపిస్తుంది? మొహంలో చూస్తే చిరునవ్వు అయితే కనిపిస్తుంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు కానివ్వండి, జార్ఖండ్లో పోటాపోటీ కూడా జరుగుతుంది. ఈ ఎన్నికల ఫలితాలు ఫస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరం మహారాష్ట్ర ప్రజలకు పాదాభివందనం చేస్తున్నాం. ఈరోజు జాతి స్థైర్యము, ధైర్యము, ఆత్మ గౌరవానికి ఈరోజు ఆయుష్ పోసిన మహారాష్ట్ర ప్రజలందరికీ మళ్ళీ ఒకసారి పాదాభివందనం చెప్తూ, ముఖ్యంగా अर्थమైంది ఏక్ रहेगा సేఫ్ रहेगा, ये बात बराबर हम लोग डाल दिया. एक कौन है? एक मतलब हिंदू हम लोग एक होना, जैसा मुसलमान एक हुआ, जैसा कांग्रेस जो देश का नहीं है, हमारा जात का नहीं है, जो राहुल खान एक दूसरे के अंदर जो जहर डाल रहा, जो एकदम जैसा उसका दादा जैसा देश को बांटा, इन्हें भी बांटना चाह रहा. जब हिंदू लोगों को समझ में आया एक कांग्रेस देशद्रोही कांग्रेस है, अपन बटेगा तो कटेगा, अभी ना बटेगा అవి నా కట్టేగా బోల్గా ఉస్కా మాలూమ్ పడా. ఒకసారి రిజల్ట్స్ చూడొచ్చు. మీరు పోటాపోటీగా ఉంటుందేమో మహారాష్ట్రలో అనుకున్నారు, కానీ ఎక్కడ కూడా మహా వికాస్ అగడికి అందనంత దూరంలో మహాయుతికి సంబంధించినటువంటి మీ యొక్క కూటమి అనేది కూడా చాలా గ్యాప్లో ఉంది. ప్రధానంగా కూడా కాస్త వ్యతిరేకత ఉంది. బీజేపీ ఓడిపోతుందేమో అని కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తారు. కానీ ఎక్కడ ప్రజలు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపారనుకోవచ్చు? అభివృద్ధి, ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం. ఈరోజు ప్రపంచంలోనే 25 కోట్ల ప్రజలని దరిద్ర దిగువ నుంచి పైకి తీసుకొచ్చిన ఈ ప్రపంచ నాయకుడు ఒకవైపు, ఈ దేశంలో విదేశీ పెట్టుబడులు కావచ్చు, విదేశీ ఎగుమతులు కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ నిల్లు కావచ్చు, 83 కోట్ల మందికి ఉచిత రేషన్ కావచ్చు, 8 కోట్ల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కావచ్చు, 13 కోట్ల మందికి శౌచాలయాలు కావచ్చు, 20 లక్షల కోట్లు ముద్రా లోన్స్ కావచ్చు, 53 కోట్ల జన్ధన్ ఖాతాలు కావచ్చు. దేశాన్ని 4 వైపులా 8 లైన్ల రోడ్లు, వందే భారత్ ట్రైన్లు, ఇట్లాంటి అభివృద్ధి చూసిన తర్వాత ఇంకా కనులుండి కనలేని ఈ కాంగ్రెస్ దద్దమ్మలు మళ్ళొక్కసారి నిజ స్వరూపం చూపించడం. ఒక్కటి ఎంతమంది ఇప్పుడు కూడా హైదరాబాద్ వాళ్ళకి చెప్తున్నా, ముఖ్యంగా కాంగ్రెస్ హిందువులకు 15 ఏళ్ళ కింద 15 నిమిషాలు అన్నాడు, ఇంకా 15 నిమిషాలు ఎందుకు అంటుండు అంటే అడుగడుగున అవమానపరుస్తున్నాడు తెలంగాణ హిందువులని. ఒకవేళ కాంగ్రెస్లో ఉన్న హిందువులు మేమైనా చేవ ఉంటే హిందువులు అయితే రండి, మాతోని రండి, హిందువులందరం ఒకటవుదాము. ఎట్లయితే ముస్లింలు ఓటింగ్ వచ్చే వరకల్లా ఓటు జిహాద్ ఎట్లా చేస్తున్నారో మనం కూడా హిందువులమంతా ఒకటి కావాలి, మనం కూడా ఓటు ఒకటే వేసుకోవాలి, ఈ ధర్మానికే ఓటు వేసుకోవాలి, సనాతన ధర్మంకే ఓటు వేసుకోవాలి. కానీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మహాయుతి కన్నా మహా వికాస్ అఘాడికి అంటే ఇండియా కూటమికి కూడా ఎక్కువ సీట్లు వచ్చాయి. కానీ ఈ మధ్యలో బీజేపీ ఏం మ్యాజిక్ చేసిందంటారు? మ్యాజిక్ ఏముండదండి, బతకాల. కాంగ్రెస్ గ్యారంటీలు కూడా ఉన్నాయి కదా. నన్ను కాంగ్రెస్ గ్యారంటీలు అవన్నీ మర్చిపోండి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మాకు బతకాల, ఈ దేశం తప్ప ఇంకో దేశం లేదని తెలుపుతున్నాము, చైతన్యపరుస్తున్నాం. 1-2 చోట్ల తేడాలు రావచ్చు, నెంబర్ గేమ్స్లో మార్పు రావచ్చు, కానీ ఉన్నదే హిందువులకు భారతదేశం ఒకటే. ఎట్లయితే ముస్లింలు ఐక్యతగా ఉంటున్నారు, ఓటు వచ్చే వరకు నువ్వు ఎన్ని లక్షల కోట్లు అభివృద్ధి చేసినా వాడు ఓటు మాత్రం వాడి మతానికి వేసుకుంటున్నాడు. నువ్వు కూడా అభివృద్ధి ఒకవైపు, ఆత్మగౌరవం ఒకవైపు, హిందువులన్న ప్రతి ఒక్కడు ఇక ఉన్నదే ఒకటి కమలం, ఆ కమలం ఒకటే మన బతుకు. అది ప్రజలకు తెలిసింది, సబ్కు మాలూం పడా. ఏకైతో సేఫ్ హై, బటింగే తో కటింగే. ఆజ్ ఆగే హై రిజల్ట్ ఏ రియల్ సచ్ తెలంగాణకి లియే. ఇప్పుడు తెలంగాణలో కూడా వణుకు మొదలైంది, ఇంకా ఎగిరేసేది కాషాయ జెండనే. సరైన అన్నదమ్ములకు కూడా సరైన ఆ ఫలితము తెలంగాణ కాంగ్రెస్ పైన కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల పైన పడనుందా? ఇప్పుడే మొదలైంది. సీఎంని మారుస్తున్నారని ఇప్పుడు అంటున్నారు. సీఎం ఎక్కడెక్కడైతే ప్రచారంకి వెళ్ళాడో అన్ని చోట్ల ఓడిపోయిందట. మహారాష్ట్రలో బట్టి విక్రమార్క పోయిన దగ్గర గెలిచిందట. ఇదొక సాకు ఎత్తుకుంటున్నారు పాపం. రేవంత్ రెడ్డిని ఎట్లా దించేయాలని 6 ముఖ్యమంత్రులు వేటి ఎత్తున్నారు. ఈరోజే మొదలైందట గేము, అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. కానీ రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా హిందువులందరినీ ఐక్యం చేస్తాం. ఎట్లయితే ముస్లిమ్స్ ఐక్యత ఉంటున్నారో, ఓటు జిహాద్ చేస్తున్నారో, లవ్ జిహాద్ చేస్తున్నారో, బాలీవుడ్ జిహాద్ చేస్తున్నారో, భూమి జిహాద్ చేస్తున్నారో, అన్ని జిహాదులకు ఒకటే ఒక సమాధానం, మనం ఐక్యతగా ఉండటం. మనం ఐక్యతగా ఉంటేనే
భద్రంగా సురక్షితంగా ఉంటాం. విడిపోతే పడిపోతాం. ఇది తెలంగాణ ప్రజలకు కూడా మేము చెప్తాము, వాళ్ళని చైతన్యపరుస్తాము. తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగిరేస్తాం. మరొక వైపు ఆ సీఎంకు సంబంధించి గతంలో చూసాము, ఒకవైపు ఆ ఎన్సీపీకి సంబంధించి కానివ్వండి, శివసేనకు సంబంధించి కానీ బీజేపీ. ఈసారి ఎవరు ఉండబోతున్నారు? లాస్ట్ టైం అయితే శివసేన ఉన్నారు, మరి ఈసారి ఎవరు ఉండబోతున్నారు? అది ఒకటేనండి, భారత మాతను పెడతాం. తెలంగాణ ఎవరున్నా భారత మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం మీద భారత మాత ముద్దు బిడ్డను కూర్చోబెడతాం. ఇక ఇవన్నీ పెట్టేయండి, ఇవన్నీ మీడియా ఇవన్నీ छोड़ दो ये सब कुछ. हम देश को ऐक्यता रहना चाह रहे हैं और हिंदू लोग यूनिटी रहना चाह रहे हैं. इसको तोड़ना मत. जैसा कांग्रेस राहुल गांधी जैसा करे, आप लोग वैसा बात करो तो कैसा? మాత్ ఒకటే సీఎం అయితే కావాలి కదా బీజేపీ. భారత మాత ముద్దు బిడ్డను కూర్చుని పెడతామంటున్నాం కదా. ఎవరైతే ఏంటి, హిందూ బిడ్డ అవుతాడు. హిందూ బిడ్డ, భారత మాతని ముద్దాడిన బిడ్డ, విజయాన్ని చేకూర్చిన బిడ్డ పీఠం మీద కూర్చుంటాడు. ధర్మ పాలన చేస్తాం, అవినీతి లేని పాలన చేస్తాం. ఎట్లయితే భారతదేశాన్ని ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తి తీసుకెళ్ళామో, ఎట్లయితే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మహారాష్ట్ర అండ్ మహారాష్ట్ర స్ఫూర్తి కూడా తెలంగాణ వ్యాప్తంగా స్ఫూర్తి నింపుతాం. ఎందుకంటే నదులు ఒకటే, ఆ గోదావరి నదిలో మాలో కూడా ఉప్పొంగుతున్నది ఉత్సాహము. తెలంగాణ ప్రజలంతా అన్న ఎప్పుడు ఎలక్షన్లు వస్తే బాగుంటుండే, బై ఎలక్షన్స్ అని కోరుకుంటున్నారు. మేము కూడా ప్రజలకు చెప్తున్నాం, వీలైతే కాంగ్రెస్ వాళ్ళ అంతర్గత కలహాలతో తొందరలోనే ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్ రావడానికి అవకాశం ఉంది. మనమందరం సన్నద్ధమై ఉండాలి. జార్ఖండ్ ఎలక్షన్కు సంబంధించి ఎందుకంటే అక్కడ ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ అధికారం చేపడుతుందని వచ్చింది, కానీ పోటీ జరుగుతుంది. ఆ కూటమికి, ఇండియా కూటమికి కాస్త అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అక్కడ ఒకవైపు హేమంత్ సోరెన్ను జైలు వేయడం వల్లనే కూడా బీజేపీకి కాస్త వ్యతిరేకత వచ్చింది అనుకోవచ్చా? జైల్లో మేము ఎందుకు వేస్తామండి? జైల్లో ఇక్కడ ఒక న్యాయబద్ధ సంస్థలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టబద్ధ సంస్థలు ఉన్నాయి. అవినీతి చేసిన వాళ్ళకి జైల్లో వేస్తారు. అది కాదు అక్కడ జరిగింది. మీరు ఇంకోసారి గమనించాలా ఈ ప్రజలందరూ. అక్కడ జరిగింది అమాయకమైన గిరిజన బిడ్డలని ప్రలోభపెట్టి గుస్సుపెట్టిన కొడుకులు, విదేశాలకు వెళ్ళొచ్చిన దురక్రమణదారులు మా గిరిజన బిడ్డలను లోబరుచుకొని వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళకి అధిక సంతానం కానీ మా బిడ్డల మనసులో భారతమాత ఉన్నా, హైందవ మతం ఉన్నా, ఆ దుర్మార్గులు వాళ్ళని ప్రలోభపెట్టి ఈరోజు ఓటు జిహాదీ చేశారు. దానివల్ల కొద్దిగా తేడాలు వచ్చినాయి. మళ్ళీ అది కూడా జార్ఖండ్ కూడా త్వరలోనే చేజెక్కించుకుంటాం. థ్యాంక్ యూ అండి. ఇది ఒకవైపు మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రభావం ఏదైతే ఉందో తొందరలోనే తెలంగాణలో కూడా ప్రభావం ఉండనుంది. దానికి సంబంధించి తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు కూడా సృష్టిస్తుంది. కాంగ్రెస్లో ఇప్పటికే కుమ్ములాటలు మొదలయ్యి అంతర్గతంగా కూడా ఒకవైపు సమస్య కూడా మొదలైంది. మరొక పక్క ముంబైకి మహారాష్ట్రకు సంబంధించి కూడా సీఎం భారతమాత ముద్దుబిడ్డ, ఎవరైనా సరే భారతమాత ముద్దుబిడ్డకు సంబంధించి కూడా భారతమాత యొక్క ముద్దుబిడ్డని అక్కడ కూర్చోబెడతాం. పార్టీతో కూడా ఏ పార్టీ అనేది కూడా తొందరలోనే తెలుస్తుంది అంటూనే జార్ఖండ్కు సంబంధించి కూడా జార్ఖండ్ ఎన్నికలను కూడా ప్రలోభ పెట్టి ఒక జిహాద్ పేరుతో కూడా అక్కడ ఓట్లు దన్నుకున్నారు. తొందరలోనే జార్ఖండ్లో కూడా బీజేపీ ప్రభుత్వం రాబోతుంది, బీజేపీ అలయన్స్తో కూడా అక్కడ జార్ఖండ్లో ఏర్పడబోతుంది అని చెప్పి కూడా బీజేపీ ఎమ్మెల్యే పైడి రాజకేష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.